నమస్తే, వెల్కమ్ టు పొలిటికల్ అనాలిసిస్. ప్రధానంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న అంశాలపై, అలాగే దేశంలో జరుగుతున్న అంశాలపై అయితే సమీక్షించడానికి ఈరోజు మనతో పాటు లైవ్లో సిద్ధంగా ఉన్నారు మా పొలిటికల్ ఎడిటర్ అరవింద్ లైవ్లో ఉన్నారు. సో ఆయన అడిగైతే మనం చర్చిద్దాం. సార్ నమస్తే. సార్ నమస్తే అమ్మా. సార్ చెప్పండి సార్, ఇప్పుడు ప్రణీత్ రావు ఫోన్ ట్యాపింగ్ కేసులో అయితే మరో ఇద్దరు అరెస్ట్ కావడం జరిగింది. సో అదనపు ఎస్పీ భుజంగరావు, అటు తిరుపతి ఇద్దరు అయితే ఇప్పుడు అరెస్ట్ కావడం జరిగింది ఆయన కేసులో. ఈ భుజంగరావుకు సంబంధించినటువంటి పేరు ప్రభాకర్ రావు, భుజంగరావుకు సంబంధించినటువంటి పేర్లు ఈ అంశం మొదలైనప్పటి నుంచి కూడా బాధితులు వ్యక్తం చేస్తున్నారు. మనమైతే అసలు దాన్ని వీళ్ళిద్దరి పేర్ల చుట్టే ఈ వ్యవహారంలో కీలకమైనటువంటి వ్యక్తులుగా మనం భావించాము. ఆ విషయాన్ని గతంలో కూడా చెప్పాం. అయితే ఇక్కడ ఒక ప్రధానమైన అంశం ఏంటంటే, ఇప్పటి వరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఫోన్ మాత్రమే, ఆయన సన్నిహితుల ఫోన్లు మాత్రమే ట్యాప్ అయినాయి. గతంలో ఆయన ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు అనుకున్న అనుమానాల్ని నిన్న ప్రణీత్ రావుకు సంబంధించినటువంటి, భుజంగరావుకు సంబంధించినటువంటి ఇంట్రాగేషన్ సందర్భంగా, విచారణ సందర్భంగా ఇప్పుడు ఇంకో కొత్త విషయం బయటకు వస్తుంది. రేవంత్ రెడ్డి ఇంటికి సమీపంలో ఒక 1-2 కిలోమీటర్స్ మధ్యలో ఒక స్పెషల్ సెల్ ఏర్పాటు చేసి ఆ ఫోన్లని ట్యాప్ చేశారనేది ఇప్పుడు ప్రధానంగా వస్తున్నటువంటి అంశం. దానికి మళ్ళా కీలకంగా కనిపించేది స్టీఫెన్ రవీంద్ర ఆధ్వర్యంలో ఏర్పాటైనటువంటి సెల్. అదే ఆ సెల్లు ఈ సెల్లు ఒకటేనా, లేదా ఇది సపరేట్గా ఏర్పాటు చేశారా అనేది పరిశీలించాల్సింది. దానికి సంబంధించి పూర్తిగా క్లారిటీ రావాల్సింది. కానీ ఒక విషయం ఏంటంటే, రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యుల ఫోన్లని కూడా ట్యాప్ చేయడానికి రేవంత్ రెడ్డి ఇంటికి అత్యంత సమీపంలో ఒక అంటే టెలిఫోనిక్ టవర్స్ ఆధారంగా పనిచేసేటటువంటి ఒక సెల్ ఏర్పాటు చేశారని. ఇది ఖచ్చితంగా ఇది ఈ వార్త కనుక నిజమైతే ఇది పెద్ద విస్ఫోటనం కదా మారుతుంది. ఇది విస్ఫోటనంగా మారబోతుంది అని మనం గత వారం రోజులుగా మనం ఏదైతే చెప్తున్నామో, 10 రోజులుగా ఏదైతే చెప్తున్నామో, దానికి సంబంధించినటువంటి క్లియర్ కట్ ఆధారాలు ఇప్పుడు ఈ విచారణ సందర్భంగా బయటకు వచ్చినాయి. అయితే ఇక్కడ ఇంకొక అనూహ్యమైనటువంటి పేరు ఏంటంటే, ఒక యాంకర్కి సంబంధించినటువంటి, గతంలో ఒక టీవీ ఛానల్ ఎండీకి సంబంధించిన పేరు వచ్చింది. ఆ టీవీ ఛానల్ ఎండీ మీద ఆల్రెడీ లుకౌట్ నోటీసులు జారీ అయినాయి. ఆయన లండన్లో ఉన్నారని భావిస్తున్నారు. ఆయన్ని పిలిపించేటటువంటి అవకాశాలను పరిశీలిస్తున్నారు. రెండో పక్క ప్రభాకర్ రావు, మరి ఇంకొక పక్క రాధాకిషన్ రావు, వీళ్ళిద్దరికి సంబంధించినటువంటి పేర్లు కూడా బయటకు వచ్చినాయి. అయితే దీని అంతటికీ మధ్యవర్తిగా ఒక యాంకర్ ఉన్నారని నిన్న భుజంగరావు ఏదైతే ఇంటరాగేషన్ సందర్భంగా బయటపెట్టినట్టుగా సమాచారం వస్తుంది. ఎవరు ఆ యాంకర్? ఆ యాంకర్ పేరు సాంబశివరావు అని చెప్పి చెప్తున్నారు. ఆ యాంకర్ చుట్టూ ఇప్పుడు వివాదం జరుగుతుంది. కాబట్టి ఈ వివాదానికి ఎక్కడ ముగింపు వస్తుంది అనేది ఖచ్చితంగా ఆసక్తికరంగానే ఉంటుంది. అయితే ఇక్కడ కీలకంగా గమనించాల్సింది ఏంటంటే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఇంటికి అత్యంత సమీపంలో 1-2 కిలోమీటర్ల దగ్గరలో, అంటే అది 2 కిలోమీటర్ల రేడియస్లో ఉన్నటువంటి పరిస్థితిలో, అది ఖచ్చితంగా ఆయన ప్రతిపక్ష నాయకుడు, గతంలో ఎంపీగా ఉన్నారు. ఎంపీగా ఉన్నటువంటి పరిస్థితి, ఈ పరిస్థితిలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఇంటికి సమీపంలో ఏర్పాటు చేసి ఫోన్లు ట్యాపింగు, అదే సందర్భంలో అది కూడా టెలికమ్యూనికేషన్ సిగ్నల్స్ ఆధారంగా, టెలికమ్యూనికేషన్ టవర్స్ ఆధారంగా చేశారనేది ఇప్పుడు ఒక ఆరోపణ, ఒక ప్రధానంగా ఊహాగానం వస్తుంది. దానికి సంబంధించి భుజంగరావు, తిరుపతి అన్న దాన్ని కన్ఫెస్ చేసినట్టుగా మనకి క్లారిటీ వస్తుంది. ఈ సందర్భంగా అంటే ఇక్కడ ప్రధానంగా ప్రభాకర్ రావు కానీ రాధాకిషన్ రావు పేరు అనూహ్యంగా బయటకు వచ్చింది అనుకున్నాం. ఇప్పుడు భుజంగరావుకు సంబంధించినటువంటి విచారణ సందర్భంగా వచ్చినటువంటి పేర్లు, ఒకటి రేవంత్ రెడ్డి ఇంటికి సమీపంలో ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేక సెల్ కానీ, మరోపక్క యాంకర్ సాంబశివరావుకు సంబంధించినటువంటి అంశం కానీ, ఇవి గనక వాస్తవాలే అయితే, ఇదే గనక పూర్తి స్థాయిలో నిజమే అయితే, దీనికి సంబంధించినటువంటి విషయాలు చాలా కీలకంగా గమనించాలి. అంటే ఈ మొత్తం వ్యవహారంలో కీలకమైనటువంటి వ్యక్తులుగా భావిస్తున్నటువంటి ఒక్కొక్కళ్ళ పేర్లకు సంబంధించినటువంటి వ్యవహారాలను చూస్తుంటే ఇది ఖచ్చితంగా ఒక విస్ఫోటనంగా మారేటటువంటి పరిస్థితి ఖచ్చితంగా ఉంది. తెలంగాణ రాజకీయాల్లోనే కాదు, దేశ రాజకీయాల్లో కూడా ఇది ఖచ్చితంగా ఒక విస్ఫోటనంగా మారేటటువంటి పరిస్థితి ఉంది. గత ప్రభుత్వం యొక్క వ్యవహార శైలి, గత ప్రభుత్వం యొక్క అంటే బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఊరట కలిగేటటువంటి పరిస్థితి ఉంది. అదే సందర్భంలో ఇది ఒక చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడిన వీళ్ళందరూ విచారణ ఎదుర్కొని తదనంతరం శిక్షలు కూడా వెళ్ళేటటువంటి అవకాశం క్లియర్గా కనిపిస్తోంది. స్వాతి, అలాగే సార్, అలాగే అంటే ఇక్కడ ఒక కీలకమైన విషయం ఏంటంటే, ఇప్పటి వరకు 3 అరెస్ట్ అయ్యారు.
ఇంకెంతమంది అరెస్ట్ అవ్వబోతున్నారు, దీంట్లో ఎవరెవరు అంటే దీని ఆధారంగా ఎవరెవరు ఏ రకమైనటువంటి లాబింగ్లు చేశారు. ఇప్పుడు టెలిఫోన్ ట్యాపింగ్ సహజంగా ఇంటెలిజెన్స్కి ఉండేటటువంటి పరిమితమైనటువంటి రిసోర్సెస్తో చేస్తారు. టెలిఫోన్ ట్యాపింగ్ ఎందుకు చేస్తారు? రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చేసే కుట్రలు జరుగుతున్నాయా, దేశ వ్యతిరేక కుట్రలు జరుగుతున్నాయా, లేదా ఇటువంటి వాటిని ట్రాక్ చేయడం కోసం చేస్తారు. అసలైతే ఇంటెలిజెన్స్ యాక్ట్ కూడా అదే చెప్తుంది, ఎస్ఐబి యాక్ట్ కూడా అదే చెప్తుంది. కానీ వాళ్ళకి ఇచ్చినటువంటి ఆ పరిమితమైన అధికారాలు అని ఎందుకంటే పరిమితమైన సంఖ్యలో ఫోన్ ట్యాప్ చేయడానికి అధికారాలు ఉంటాయి. దాన్ని వదిలేసి విస్తృతంగా అసలు వేల సంఖ్యలో లక్షల సంఖ్యలో ఫోన్ ట్యాప్ చేయటం, దానికోసం సపరేట్ సెల్ ఏర్పాటు చేయటం, ఎస్ఐబి ఆఫీస్లో 17 కంప్యూటర్లతో ఒక స్పెషల్ సెటప్ ఏర్పాటు చేయటం, దాంతోపాటు సిరిసిల్ల, సిద్దిపేట, పర్వతగిరి వీటన్నిటి విషయంలో ఆరోపణలు, వీటన్నిటిని పక్కన పెడితే ఇప్పుడు కొత్తగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఇంటికి అత్యంత సమీపంలో 1 to 2 kilometers రేడియస్లో ఒక సెల్ ఏర్పాటు చేశారనేది, అది కూడా టెలిఫోనిక్ సిగ్నల్స్ని ఆధారంగా అది అంటే ట్యాప్ చేసేటటువంటి సెల్ ఏర్పాటు చేశారనేది ఇది ఒక కీలకమైనటువంటి అంశం. ఇది ఒక పక్కన ఉంటే, మరో పక్క స్టీఫెన్ రవీంద్ర ఆధ్వర్యంలో సెల్కి సంబంధించినటువంటి ఊహాగానాలు, దానికి సంబంధించిన చర్చ మనం మొన్న చూసాం. కానీ ఇప్పుడు ఈ పర్టికులర్ జంక్చర్లో మరొక కొత్త పేరు బయటికి రావటం, ఆ కొత్త పేరు చుట్టూ వివాదం రావటం, ఇవన్నీ కూడా ఖచ్చితంగా అంటే కొంచెం గమనార్హం. గత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గత 10 ఏళ్ల కాలంలో వ్యవహరించినటువంటి వ్యవహార శైలికి కూడా ఇది అద్దం పడుతున్నటువంటి పరిస్థితి ఉంది స్వాతి. అలాగే సార్, ఈ ఫోన్ ట్యాపింగ్లో కూడా ఇంకా కొంతమంది ప్రముఖ హీరోయిన్ల ఫోన్లను కూడా ట్యాపింగ్ చేసినట్టు తెలుస్తోంది. వాళ్ళ పేర్లు ఏంటిదనేది అయితే ఇంకా తెలియలేదు. ఎందుకు వాళ్ళవి కూడా ఫోన్ ట్యాపింగ్ చేయడానికి ఏంటి అంతగా? అంటే యాక్చువల్గా హీరోయిన్ల ఫోన్లను ట్యాప్ చేశారనేటటువంటి అంశంలో ఒక కీలకమైనటువంటి అంశం గమనించాలి. హీరోయిన్లని అంటే సంఘ వ్యతిరేక కార్యక్రమాలకి, అంటే వాళ్ళకు ఉన్నటువంటి ఫేమ్ని వాడుకోవడానికి అనేది జనరల్గా వస్తున్నటువంటి అంశం. కానీ ఇక్కడ అది కాదు. వాళ్ళతోటి ఆర్థిక లావాదేవీలకి కూడా వాళ్ళను వినియోగించుకోవడానికి, వాళ్ళకు ఉన్నటువంటి రిలేషన్స్ని, వాళ్ళకు ఉన్నటువంటి విస్తృత పరిచయాలను వాడుకోవడానికి ప్రయత్నించారనేది ఒక అంశం. ఇక్కడ అసలు ఒక కీలకమైనటువంటి అంశం. నేను విన్న సమాచారం ప్రకారం ఇప్పుడు పేరు బయటకు వచ్చినటువంటి సాంబశివరావు కానీ, స్టీఫెన్ రవీంద్ర కానీ, మరొక మాజీ మంత్రి కానీ, వీళ్ళందరి ఆధ్వర్యంలో ఒక 150 నుంచి 200 కోట్లు వసూలు చేయడానికి టార్గెట్ పెట్టుకుని పనిచేశారు అనేది, ఈ ఫోన్ ట్యాపింగ్ ఆధారంగా పనిచేశారు అనేది ప్రధానమైనటువంటి అంశం. దీనికి సంబంధించి వాస్తవ రూపం ఎట్లా ఉంటుందో, ఏమవుతుందో ఫర్దర్ విచారణ జరిగితే కానీ తెలియదు. కానీ దీనికి సంబంధించినటువంటి సమాచారం నాకు కొంతమంది మిత్రులు కానీ, పోలీస్ శాఖలో పనిచేస్తున్నటువంటి కొంతమంది మిత్రులు కానీ, పనిచేస్తున్నటువంటి కొంతమంది మిత్రులు కానీ చెప్తున్నటువంటి అంశం ఏంటంటే, ఇది ఖచ్చితంగా టార్గెట్ పెట్టుకుని పనిచేశారు. ఆ టార్గెట్ పెట్టుకుని పనిచేసే క్రమంలో టార్గెట్ రీచ్ అవ్వటం కోసం ఈ ఫోన్ ట్యాపింగ్ అనేటటువంటి విధానాన్ని వాడుకున్నారు. అంటే వ్యక్తుల మధ్య, కార్పొరేట్ కంపెనీల మధ్య జరిగే లావాదేవీలు, ముఖ్యంగా ఎక్కువగా ఉన్నటువంటి తెలంగాణ మొత్తం మీద ఎక్కువ లావాదేవీలు జరిగే ప్లేసు అంటే సైబరాబాద్ అని కళ్ళు మూసుకుని చెప్తాం. హైదరాబాద్ కమిషనరేట్ కంటే సైబరాబాద్లో ఎక్కువ వ్యాపార లావాదేవీలు కానీ, నగదు లావాదేవీలు కానీ, అదే సందర్భంలో అమ్మకాలు, కొనుగోలు కానీ జరుగుతాయి. సైబరాబాద్ కమిషనరేట్లోనే భూమి విలువ చాలా ఎక్కువ. కాబట్టి సైబరాబాద్ కమిషనరేట్ని టార్గెట్గా చేశారు. ఈ 150 కోట్లకి సంబంధించి 150 నుంచి 200-250 కోట్లు టార్గెట్గా పెట్టుకుని పనిచేశారనేటటువంటి విషయంలో, దానికి టార్గెట్లు ఇచ్చింది ఎవరు, ఆ టార్గెట్లు ఇచ్చిన క్రమంలో దాని బెనిఫిషరీ ఎవరు అనేది కూడా ఈ విచారణ సందర్భంగా బయటకు వస్తుంది. ఖచ్చితంగా ఇది ఇక్కడితో ఆగే పరిస్థితి అయితే కనిపించట్లేదు. అదే సందర్భంలో ప్రభాకర్ రావుని కాసిం రజ్వీతో పోల్చినటువంటి రేవంత్ రెడ్డి అసలు ఈ విషయంలో అసలు రాజీ పడే పరిస్థితి కనిపించట్లేదు. పైగా హోంశాఖను స్వయంగా ఆయనే నిర్వహిస్తున్నారు. దీన్ని క్లోజ్గా మానిటర్ చేసుకుని రెగ్యులర్ అప్డేట్స్ ఆయనే తెప్పించుకుంటున్నట్టుగా పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పుడు నిన్న వచ్చినటువంటి మేజర్ అప్డేట్ ఏంటంటే, ఒక మేజర్ అప్డేట్ కింద భావించారు రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యుల్ని, ఆయన కుటుంబ సభ్యులు అందరి ఫోన్లను ట్యాప్ చేయడం కోసం ఆయన ఇంటికి సమీపంలో నెట్వర్క్ ఏర్పాటు చేశారనేటటువంటి విషయం మాత్రం ఖచ్చితంగా ఆయనకి చాలా ఇబ్బందికరమైనటువంటి, బాధాకరంగా అయినటువంటి అంశంగానే భావించాలి. బట్ ఆయన ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు కాబట్టి అది ఇక్కడతో ఆగదు, అది ఖచ్చితంగా ఇంకా ముందుకెళ్తుంది. త్వరలోనే వీళ్ళు ఇప్పుడు ఈ విచారణ సందర్భంగా పేర్లు ఎవరెవరైతే బయటకు వస్తున్నాయో వాళ్ళందరి పేర్లు
వాళ్ళందరినీ విచారణకు పిలిచేటటువంటి అవకాశం అయితే క్లియర్గా ఉంది స్వాతి. సో ఇంకా చాలా మంది పేర్లు అయితే బయటకు వచ్చే సూచనలు అయితే కనిపిస్తున్నాయి ఈ ప్రణీతరావు కేసులో అయితే. సో చూడాలి ఇంకెంతమంది అంటే ఈ ప్రణీతరావు కేసు అని అనలేము మనం దీన్ని. ఇది మొత్తాన్ని తెలంగాణ ట్యాపింగ్ కేసుగా చూడాలి. ఇది ప్రణీతరావుకు మాత్రమే పరిమితం చేయలేము, ఎందుకంటే విస్తృతం, దీని పరిధి పెరుగుతోంది. ప్రణీతరావు కేసులో ప్రణీతరావుతో పాటు ఇంకో ఇద్దరు అడిషనల్ ఎస్పీలు అరెస్ట్ అయ్యారు. ఏసీపీగా ఉన్నటువంటి అంటే డిఎస్పీగా ఉన్నటువంటి ప్రణీతరావుతో పాటు ఇద్దరు అడిషనల్ ఎస్పీలు కూడా అరెస్ట్ అయ్యారు. ఇంకొక అంటే గతంలో అడిషనల్ ఎస్పీగా పనిచేసి అడిషనల్ డీసీపీగా పనిచేసి డీసీపీగా ప్రమోట్ అయిన రాధాకిషన్ రావు మీద ఆల్రెడీ లుకౌట్ నోటీస్ ఉంది. మరొక ఛానల్ సంబంధించినటువంటి ఎండి శ్రవణ్ రావు పేరు మీద ఉంది. వీటన్నిటితో పాటు అసలు మొత్తానికి సూత్రధారిగా భావించినటువంటి ప్రభాకర్ రావు మీద లుకౌట్ నోటీస్ ఉంది. వీటితో పాటు ఇప్పుడు కొత్తగా సాంబశివరావు అనేటటువంటి ఒక యాంకర్ పేరు బయటికి రావటం, అసలు ఈ వ్యవహారంలో వ్యవహారం ఇక్కడ ఆగేటటువంటి పరిస్థితి అయితే కనిపించట్లేదు స్వాతి. ఇంకా విస్తృతి పెరుగుతోంది కాబట్టి దీన్ని ప్రణీతరావు కేసు అనడానికి అసలు ఆస్కారమే లేదు. ఇది ప్రణీతరావు కేసు అనే పేరుని దాటిపోయి చాలా కాలం అయింది. ఇది ఖచ్చితంగా ఇది తెలంగాణ ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకోవాల్సినటువంటి అంశం. వ్యక్తిగత స్వేచ్ఛని హరించినటువంటి ఇటువంటి వ్యవహారాన్ని ఖచ్చితంగా ట్యాప్ చేయాల్సిన, అంటే దీన్ని అడ్రస్ చేయాల్సిందే. అయితే వ్యక్తిగత స్వేచ్ఛతో పాటు ఇది సమాజాన్ని కూడా చాలా ఇబ్బంది పెట్టింది. ఎట్లా అంటే నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక న్యాయవాది ఆయన తన అంటే రాజ్యాంగ వ్యతిరేక విధానాల మీద కోర్టుకు వెళ్ళాలని అనుకున్నట్టుగా ఆయన కొంతమంది మిత్రులతోటి సమాచారం పంచుకున్నారు. ఆ విషయం తెలిసినటువంటి ఫోన్ ట్యాపింగ్ ద్వారా తెలుసుకున్నటువంటి ఈ బ్యాచ్ ఆయనను ఇబ్బంది పెట్టారు అనేది నేను విన్నటువంటి సమాచారం. రకరకాలుగా ఇబ్బందులు, ఆయన పిలిచి ఆయనని కూడా బ్లాక్మెయిల్ చేసి డబ్బులు వసూలు చేశారనేది కొంతమంది చెప్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది మనకి. పూర్తి వివరాలు తెలియకుండానే ఒక కంక్లూజన్కి రావడం కరెక్ట్ కాదేమో, కానీ ఇట్లాంటి ఆరోపణలు అయితే చాలా ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్పినటువంటిది నేను విన్నటువంటి సుమారుగా ఒక 40-50 ఆరోపణలో ఇదొక ఆరోపణ. ఒక 7 నుంచి 8 మంది నాకు తెలిసినంత వరకు 8 మంది పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఆల్రెడీ ఫిర్యాదు ఇచ్చారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇస్తే దాని పైన కూడా పంజాగుట్ట పోలీసులు సరైన రీతిలో స్పందించలేదని వాళ్ళ కొంత ఆవేశంగా ఆగ్రహంగా ఉన్నారు, అసంతృప్తిగా ఉన్నారు. అంటే తెలంగాణ పోలీసుల ఇంటిగ్రిటీ మీద, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఇంటిగ్రిటీ మీద వాళ్ళకి డౌట్ లేదు, కానీ పంజాగుట్ట పోలీసుల ఇంటిగ్రిటీ మీద మళ్ళీ డౌట్ వస్తుంది. మనం గతంలో మాట్లాడుకున్నట్టే పంజాగుట్ట పోలీసులని మొత్తం ట్రాన్స్ఫర్ చేసినటువంటి సిపి కొత్త వాళ్ళు వచ్చిన తర్వాత కూడా ఈ రకమైనటువంటి ఎందుకు జరుగుతోంది అనేటటువంటి అనుమానం అయితే ఇప్పుడు ఆ బాధితుల్లో కనిపిస్తోంది. అది ఏ రకమైనటువంటి కంక్లూజన్ ఇస్తో తెలంగాణ ప్రభుత్వం చూడాల్సింది. కానీ ఒకటైతే క్లియర్, ఈ అంశంలో ఇప్పటికే మొదలుపెట్టినటువంటి పని చాలా వేగంగా వెళుతోంది. ప్రభాకర్ రావుకు సంబంధించినటువంటి ట్రేసింగ్ కూడా జరిగింది అని మనకు వస్తున్నటువంటి సమాచారం. మనకి కొంతమంది పోలీస్ శాఖలో ఉన్నటువంటి ఉన్నతాధికారుల ద్వారా వస్తున్నటువంటి సమాచారం ఏంటంటే ప్రభాకర్ రావు యొక్క వేరే బోట్స్ పోలీస్ శాఖకి దొరికినాయి. నోటీసులు కూడా సర్వ్ చేసేటటువంటి ఉద్దేశంలో ఉన్నారు. ఈరోజు సర్వ్ అవుతాయని చెప్తున్నారు. కొంతమంది అయితే ప్రభాకర్ రావుకి సంబంధించినటువంటి అప్డేటు ఆల్రెడీ ఆయన మూమెంట్స్ని కూడా తెలంగాణ పోలీస్ శాఖ అబ్జర్వ్ చేస్తోందని చెప్తున్నారు. ఇటువంటి ఊహాగానాల నేపథ్యంలో ఎక్కడ ఆగుతుంది ఈ వివాదం, ఎక్కడ ఈ విచారణ ఆగుతుంది అంటే విచారణకి మరికొందరు రాబోతున్నారు. మరికొంతమంది పేర్లు బయటకు వచ్చినటువంటి ప్రతి ఒక్కటిని విచారణకు పిలిచేటటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది స్వాతి. అలాగే సార్, ఇప్పుడు భుజంగరావు తిరుపతన్న కస్టడీని అయితే బంజారాహిల్స్ పిఎస్ నుండి రిమాండ్కి తరలించారు పోలీసులు. దాని తర్వాత ఉస్మానియా ఆసుపత్రిలో వీళ్ళ వైద్య పరీక్షల అనంతరం ఇది లేటెస్ట్ అప్డేట్. ఈరోజు ఉదయమే వీళ్ళ ముగ్గురిని, అంటే కస్టడీ అయిపోయిన తర్వాత ప్రణీతరావుని మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరచాలి కాబట్టి అందులో భాగంగా హాజరుపరచబోతున్నారు. అదే సందర్భంలో వీళ్ళిద్దరిని నిన్న అరెస్ట్ చేసిన ఇద్దరిని కూడా వైద్య పరీక్షల అనంతరం వైద్య రిపోర్టులతో పాటు మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరిచేటటువంటి ప్రాసెస్ జరుగుతోంది. ఇప్పుడు ఉస్మానియా ఆసుపత్రిలో ఉన్నారనేది మనకి ఇప్పుడు అందుతున్నటువంటి సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. అయితే ఈ విషయంలో ఇంకొక చిన్న అప్డేట్కి ఛాన్స్ ఉంది. ప్రణీతరావు రిమాండ్ కొనసాగింపుకు లేదా ప్రణీతరావుని మళ్ళీ రిమాండ్కి అంటే కస్టడీకి అడిగేటటువంటి అవకాశాలు ఖచ్చితంగా
తెలంగాణ పోలీస్ శాఖ ఇనిషియేట్ చేస్తుందని నాకు అనిపిస్తోంది. ఎందుకంటే ప్రణీత్రావు దగ్గర ఉన్నటువంటి సమాచారాన్ని మిగతా నిందితుల రికార్డులతోటి వాళ్ళ వాంగ్మూలాలతోటి సరిపోల్చాల్సినటువంటి అవసరం ఉంది. ఇది మొత్తం ఇంటిగ్రేట్ చేసి ఆలోచించాలి కాబట్టి అది దానికైతే అవకాశం ఉంది. ప్రణీత్రావుకు సంబంధించినటువంటి ఆ అప్డేట్ అయితే ఒకటి కొంచెం మనం చూడాలి. అంటే ఈరోజు మధ్యాహ్నం కల్లా అది కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు రిమాండ్ కస్టడీ కొనసాగింపు అడుగుతారా, లేదా కస్టడీ కొనసాగింపు కాకుండా మళ్ళీ కస్టడీకి అడుగుతారా, లేదా జైలుకు వెళ్ళి జైల్లో ప్రత్యేకమైనటువంటి రూమ్లో ఏర్పాటు చేసి అక్కడ విచారణ చేస్తారా? ఇవన్నీ హైపోథెటికల్ క్వశ్చన్స్. బట్ ఈరోజు మధ్యాహ్నం కల్లా క్లారిటీ వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది స్వాతి. అలాగే సార్, ఇప్పుడు ఇక కవిత ఈడీ కస్టడీలో, కవిత కేజ్రీవాల్ వీరిద్దరిని అయితే వేరువేరుగా కూర్చోబెట్టి అయితే అడిగినట్టుగా విచారణ చేసినట్టుగా తెలుస్తోంది. యా, కవిత లిక్కర్ కేసులో కస్టడీ అయిపోయి మళ్ళీ కోర్టులో సబ్మిట్ చేసి ఇంకా అడిషనల్ కస్టడీకి ఇవ్వమని పోలీస్ శాఖ అడిగినటువంటి ఈడీ అడిగినటువంటి పరిస్థితి ఉంది. ఈడీ అడిగినప్పుడు మళ్ళీ అదనపు కస్టడీకి ఇచ్చారు. ఆ క్రమంలోనే ఆవిడ తన ఆరోగ్య సమస్యని డిస్క్లోజ్ చేయాలని, తన హై బీపీతో సఫర్ అవుతున్నానని, తనకి మొత్తం డిస్టర్బెన్స్ మూలంగా ఇంకా బీపీ లెవెల్స్ పెరిగినాయని ఆవిడ అనుమానాన్ని వ్యక్తం చేశారు. అదే సందర్భంలో పిల్లల్ని కలవటానికి అనుమతి అడిగారు. పిల్లల్ని కలవటానికి అనుమతి విషయంలో ఇంకా క్లారిటీ రానప్పటికీ వీటన్నిటి విషయంలో ఒకటి క్లియర్గా ఏంటంటే, కవితకి సంబంధించినటువంటి కేసు ఇట్లా ఉంటే అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుని దేశవ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీలు ఖండించినట్లే కేసీఆర్ కూడా ఖండించారు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుని ఖండించిన, అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ మీద స్పందించినటువంటి తెరాస అలియాస్ బారాస అధ్యక్షుడైనటువంటి కేసీఆర్ తన కూతురు అరెస్టుని ఎందుకు ఖండించలేదు, ఎందుకు స్పందించలేదు అని ఇప్పటికీ అర్థం కాలే నాకు. ఇది అంటే ఇన్నాళ్ళ రాజకీయాలని క్లోజ్గా చూస్తున్న దాంట్లో ఇది నేను చూస్తున్న రాజకీయ వైచిత్రం ఇది. ఎస్, రాజకీయ విచిత్రంగానే భావించాలి దీన్ని. నిజంగానే ఇప్పుడు ఇంత విస్తృతమైనటువంటి స్పందన అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు విషయంలో వస్తే, అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుని ఖండించినటువంటి కేసీఆర్ తన కూతురు అరెస్టుని ఎందుకు ఖండించలేదు, ఎందుకు స్పందించలేదు, ఆవిడ ఎందుకు చూడలేదు అనేది ఖచ్చితంగా ఇది ఒక ఆసక్తిదాయకమైనటువంటి ప్రశ్న. కేసీఆర్ ఎందుకు స్పందించలేదు అనేది నాకే కాదు, మొత్తం అసలు ఈ విషయం నా విషయం పక్కన పెడితే కిషన్ రెడ్డికి అనుమానం వచ్చింది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి నిన్న ప్రెస్ మీట్లో అడిగారు ఆయన. ఇదే అనుమానంతో ఆయన వ్యక్తం చేసినట్టు పరిస్థితి ఉంది. ఇది ఖచ్చితంగా ఇది అంటే దీని వెనక ఏం జరుగుతుందో నాకు అర్థం కాలేదు, కానీ కేసీఆర్ ఎందుకు స్పందించలేదు మాత్రం ఖచ్చితంగా ప్రశ్నార్థకమే. ఇది పక్కన పెడదాం కాసేపు. కేసీఆర్కి స్పందన, అరవింద్ కేజ్రీవాల్కి వస్తున్నటువంటి విస్తృత స్పందన. అరవింద్ కేజ్రీవాల్ పక్కన నేను మొదటి నుంచి చెప్తున్నట్లుగానే కేసీఆర్ కుమార్తె అరెస్ట్ అయితే కేసీఆర్ కుటుంబంలో కేసీఆర్తో సహా అందరూ స్పందించారు. తెలంగాణ సమాజంలో ఎవరు పెద్దగా స్పందించినటువంటి పరిస్థితి కనపట్లేదు. జాతీయ రాజకీయాల్లో ఎవరు స్పందించినటువంటి పరిస్థితి కనపట్లేదు. తెలంగాణ రాజకీయాల నుంచి, జాతీయ రాజకీయాల నుంచి టీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ కుటుంబం ఐసోలేట్ అయింది అనటానికి ఇంతకంటే పెద్ద నిదర్శనం అక్కర్లేదు. సో ఇది ఇట్లా ఉంటే అరవింద్ కేజ్రీవాల్ విషయంలో కొన్ని రాజకీయ పార్టీలు స్పందించినాయి, విస్తృత స్పందన వచ్చింది. బీజేపీ పార్టీ తప్ప అందరూ స్పందించినటువంటి పరిస్థితి ఉంది. సరే, ఇది కాసేపు పక్కన పెడదాం. నిన్న కిషన్ రెడ్డి మరో కొత్త అభిప్రాయం వ్యక్తం చేశారు. తెలంగాణ లిక్కర్ పాలసీ ఆధారంగా ఢిల్లీ లిక్కర్ పాలసీ ప్రారంభమైంది, తెలంగాణ లిక్కర్ పాలసీ ఆధారంగా ఢిల్లీ లిక్కర్ పాలసీ తయారైంది, కాబట్టి అసలు తెలంగాణ లిక్కర్ పాలసీని కూడా స్కాన్ చేయాల్సినటువంటి అవసరం ఉందని ఆయన భావించారు. ఎస్, తెలంగాణ లిక్కర్ పాలసీ మీద కూడా ఖచ్చితంగా స్కానింగ్ జరగాలి. తెలంగాణ లిక్కర్ పాలసీలో ఏం జరిగింది, తెలంగాణ లిక్కర్ పాలసీ ఇంప్లిమెంటేషన్లో ఏం జరిగింది, కేటాయింపులో ఏం జరిగింది, రిజర్వేషన్లు పాటించడంలో ఏం జరిగింది, వీటన్నిటితో పాటు టానిక్ విషయంలో ఏం జరిగింది, టానిక్కి ఎందుకు అంత విస్తృతమైనటువంటి పరిమితులు ఇచ్చారు, ఎందుకు సమయాన్ని వేళల్ని మార్చారు, వీటన్నిటి మీద మాత్రం ఖచ్చితంగా ఈడీ దృష్టి పెట్టాలి. దీనికి సంబంధించి ఆ రకమైనటువంటి డైరెక్షన్ వస్తుందనేది ఆశిస్తున్నాం స్వాతి. అలాగే సార్, అరవింద్ కేజ్రీవాల్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ని కూడా వీరిద్దరిని ఇప్పుడు ఒకే దగ్గర కూర్చోబెట్టి నెక్స్ట్ టైం మళ్ళీ తర్వాత ఇద్దరిని ఒకే దగ్గర కూర్చోబెట్టి కూడా అడిగేటట్టు కూడా కనిపిస్తుంది, విచారణ చేసేటట్టు కూడా కనిపిస్తుంది. సో అంటే ఇద్దరిని ఒక చోట కూర్చోబెట్టి విచారణ చేసేటటువంటి పరిస్థితి అయితే క్లియర్గా కనిపిస్తోంది. దాంతోపాటు ఎవరైతే అప్రూవర్స్గా మారారో
శరత్ చంద్రారెడ్డి, మాగుంట రాఘవరెడ్డి, అట్లాగే సుకేష్ చంద్రశేఖర్, ఆల్రెడీ జైల్లో ఉన్నటువంటి సుకేష్ చంద్రశేఖర్. ఈ కేసులో ఉన్నటువంటి మిగతా నిందితుల అభిప్రాయాలతోటి అట్లాగే అభిషేక్ బోయిన్పల్లి, మనీష్ సిసోడియా, సత్యేంద్ర జైన్, వీళ్ళందరి ఇచ్చినటువంటి వాంగ్మూలాలతోటి క్రాస్ చెక్ చేసేటటువంటి పరిస్థితి ఉంది. అంటే ఇక్కడ ఒక పక్కనేమో కవితాని కింగ్ పిన్గా చెప్తున్నారు, మరో పక్క అరవింద్ కేజ్రీవాల్ని కింగ్ పిన్గా చెప్తున్నారు. కాబట్టి వీళ్ళిద్దరి వాంగ్మూలాల్ని క్రాస్ చెక్ చేస్తారు. అట్లాగే మరింత మందికి సంబంధించినటువంటి అభిషేక్ బోయిన్పల్లి కానీ, పిళ్ళై కానీ, సుకేష్ చంద్రశేఖర్ కానీ, అలాగే మన మనీష్ సిసోడియా కానీ, సత్యేంద్ర జైన్ కానీ, వీళ్ళందరి వాంగ్మూలాలతోటి సరిపోల్చేటటువంటి అవకాశం ఉంది. వీళ్ళని క్రాస్ చెక్ చేసేటటువంటి అవకాశం అయితే క్లియర్గా ఉంది స్వాతి. అలాగే సార్, ఇప్పుడు ఢిల్లీ సీఎం అయితే ఇప్పటి వరకు అయితే ఆయన రాజీనామా అయితే చేయలేదు. ఆయన అయితే నేను గవర్నమెంట్ అయితే అవసరమైతే జైలు నుంచే నడుపుతానని అయితే అంటున్నారు. సో దీనికైతే నిపుణులు ఏమంటున్నారు, ఆయన్ని కలవాల్సిన ఏదైనా అవసరం ఉన్నప్పుడు ఆయన కలవాలన్నప్పుడల్లా కోర్టు అనుమతి తప్పనిసరి ఉంటుంది. సో ఇదైతే కష్టంగా ఉంటుంది అని అయితే వాళ్ళు అంటున్నారు. ఇది ఒక విస్తృతమైనటువంటి రాజ్యాంగపరమైనటువంటి చర్చ జరుగుతోంది. నేను గతంలో చెప్పినట్లుగానే రాజ్యాంగంలో దీని విషయంలో క్లారిటీ లేదు. పబ్లిక్ ఆఫీస్ నిర్వహించే వాళ్ళకి సంబంధించినటువంటి అరెస్ట్ అయితే వాళ్ళ పబ్లిక్ ఆఫీస్ యొక్క కంటిన్యూటీ ఏంటి అనేది దాని విషయంలో ఇది ఒక అంటే ఇక్కడ ఒక కీలకమైన విషయం గమనించాలి. అనేక రాజ్యాంగ చర్చలకు, రాజ్యాంగపరమైనటువంటి కన్ఫ్యూజన్లకు విస్తృత చర్చలోకి తీసుకొచ్చినట్టు అరవింద్ కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పుడు ఈ కొత్త అంశాన్ని కూడా అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ ద్వారా బయటికి తీసుకొచ్చినట్టు విస్తృత సమాజంలోకి పెట్టినట్టే భావించాలి. ఎంపీలు, ఎమ్మెల్యేలుగా ఉన్నవాళ్ళు లేదా మంత్రులుగా ఉన్నవాళ్ళు అరెస్ట్ అయినప్పుడు వాళ్ళ వ్యవహారాలని గతంలో చూసాం. కానీ ఒక ముఖ్యమంత్రి తన ముఖ్యమంత్రి పదవిలో ఉండగానే అరెస్టు కావటం ఇది మొదటిసారి. కాబట్టి ఇది ఖచ్చితంగా రాజ్యాంగపరమైనటువంటి చర్చకి దారితీస్తుంది. ఈ రాజ్యాంగపరమైనటువంటి చర్చ ఏ రకమైనటువంటి క్లారిటీ వస్తుందనేది దీనికి రాజ్యాంగ నిపుణులే సమాధానం చెప్పాలి తప్ప మనం దాని అంటే ఇవాళ నిజంగానే న్యాయవాద వర్గాల్లో కానీ, రాజ్యాంగ నిపుణుల్లో కానీ చర్చ అయితే ఉంది. రాజ్యాంగంలో దీని విషయంలో క్లారిటీ లేదు అనేది స్పష్టం. ఈ విషయంలో అంటే పబ్లిక్ ఆఫీస్ నిర్వహిస్తున్న వాళ్ళు పబ్లిక్ ఆఫీస్లో ఉన్నటువంటి ప్రజాప్రాతినిధ్య చట్టంలో ఏం కల్పిస్తోంది, అదే సందర్భంలో రాజ్యాంగ స్ఫూర్తి ఏంటి, రాజ్యాంగ డిబేట్స్లో, కాన్స్టిట్యూషనల్ డిబేట్స్లో ఏముంది, కాన్స్టిట్యూషన్ డిబేట్స్లో ఉన్నటువంటి ఈ పర్టికులర్ అంశం ఎక్కడ మిస్ అయింది. భారత రాజ్యాంగం, రాజ్యాంగ పరిషత్తు సంబంధించినటువంటి రాజ్యాంగ నిర్మాణ సభకు సంబంధించినటువంటి రాజ్యాంగ నిర్మాణ సభ ఇచ్చినటువంటి డ్రాఫ్ట్ని రాజ్యాంగ పరిషత్తులో చర్చ చేసి ఆమోదించినటువంటి పరిస్థితి ఉంది. రాజ్యాంగ పరిషత్ అంటే అప్పటి పార్లమెంట్ కింద లెక్క. ఇప్పుడు పార్లమెంట్కి అప్పటి రూపం రాజ్యాంగ పరిషత్తుగా భావించాలి. ఆ రాజ్యాంగ పరిషత్తులో ఇప్పుడు మనకి చట్టాలు ఎట్లా అవుతాయో మన రాజ్యాంగానికి సంబంధించినటువంటి ఫైనల్ డ్రాఫ్ట్, ఫైనల్ అప్రూవల్ రాజ్యాంగ పరిషత్ చేసింది. కాబట్టి రాజ్యాంగ పరిషత్లో దీనికి సంబంధించిన డిబేట్స్ ఏమున్నాయి అనేది ఇప్పుడు న్యాయవాద నిపుణులు, రాజ్యాంగ నిపుణులు ఆ డిబేట్స్కి వెళ్ళి చదువుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ డిబేట్స్లో ఎక్కడా దానికి సంబంధించిన క్లారిటీ లేదనేది దేశవ్యాప్తంగా నేషనల్ మీడియాలో కానీ, జాతీయ మీడియాలో కానీ అన్ని చోట్ల వినిపిస్తున్నటువంటి అంశం. ఎక్కడ మిస్ అవుతున్నాం మనం, ఎక్కడ క్లారిటీ మిస్ అవుతుంది అనేది చూస్తున్నారు. అదే సందర్భంలో ప్రజాప్రాతినిధ్య చట్టం ఒకటి ఉంది. ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం వాళ్ళకున్నటువంటి అధికారాలు ఏంటి, వాళ్ళ అధికారాలు ఎక్కడ కత్తిరించబడతాయి. అదే సందర్భంలో పబ్లిక్ ఆఫీస్ నిర్వహించే టైంలో వాళ్ళు ఎక్కడ ఏ రకమైనటువంటి విధి విధానాలకి పాటించాలి, వాళ్ళకి ఇచ్చినటువంటి వెసులుబాటు ఏంటి అనేది ఇవన్నీ. అంటే మనం ఇంతకాలం సభలో సభ్యుడిగా ఉండి ఉన్నటువంటి ఇమ్యూనిటీ గురించి మాట్లాడుకునేవాళ్ళం. సభలో సభ్యుడిగా ఉన్నప్పుడు సభ్యుడు సభలో చేసినటువంటి దానికి పూర్తి హక్కు, పూర్తి అధికారం స్పీకర్కు ఉంటుంది చర్య తీసుకోవడానికి తప్ప బయట న్యాయస్థానాలకు లేదు అనేటటువంటిది ఒక చర్చ ఉంది. గతంలో జార్ఖండ్ ముక్తి మోర్చా కేసులో 1998లో ఇదే అప్పటి ప్రధాని పివి నరసింహారావుకి 1998లో మాజీ ప్రధాని పివి నరసింహారావుకి ఒక రిలాక్సేషన్ ఇచ్చింది. కానీ ఈ మధ్య ఒక 20 రోజులు 4 రోజుల క్రితం దాన్ని కొట్టివేసి అసలు సభ్యుడికి ఇమ్యూనిటీ ఉండదు, సభకి ఇమ్యూనిటీ ఉంటుంది అని 7 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఒక క్లారిటీ ఇచ్చింది. భారతదేశంలో, భారత ప్రజాస్వామ్యంలో అత్యున్నత అంటే రాజ్యాంగపరమైనటువంటి సంస్థగా, రాజ్యాంగపరమైనటువంటి విధి విధానాలు నిర్దేశించే సంస్థగా రాజ్యాంగ ధర్మాసనం ఉంటుంది. 7 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం చెప్పినటువంటి తీర్పు ఇప్పుడు శిరోధార్యం.
అంటే ఒక ఇమ్యూనిటీ విషయంలోనే అంత క్లారిటీ వచ్చినప్పుడు ఈ విషయం కూడా దేశవ్యాప్తంగా చర్చలో ఉంది. దానికి ఏ రకమైనటువంటి క్లారిటీ వస్తుంది, ఏ రకమైనటువంటి ముగింపు వస్తుంది అనేది మాత్రం మొత్తం దేశంలో న్యాయ నిపుణులు, న్యాయవాదులు, అదే సందర్భంలో రాజకీయ నాయకులు వీళ్ళందరూ కూడా ఎదురు చూస్తున్నారు. వాళ్ళతో పాటు మనం కూడా ఎదురు చూడటమే తప్ప దానికి మనం కంక్లూజన్ చేసేటటువంటి పరిస్థితి అయితే లేదు స్వాతి. అలాగే సార్, కరెక్ట్గా ఎన్నికల స్కెడ్యూల్ వచ్చే టైంలోనే ఈ అరెస్ట్ చేయడం జరిగింది. దీనిపైన ఏమైనా ఎఫెక్ట్ పడే సిచ్యువేషన్ ఏమైనా ఉందంటారా? దీన్ని ఇండియా కూటమి సానుకూలంగా వాడుకోవాలని చూస్తుంది. ఎందుకంటే ఇండియా కూటమిలో భాగస్వామిగా ఉన్నారా లేదా అనే కన్ఫ్యూజన్ ఆమ్ ఆద్మీ పార్టీ విషయంలో ఉంది. ఆమ్ ఆద్మీ పార్టీ మేము ఇండియా కూటమి నుంచి బయట ఉన్నా ఇండియా కూటమితో కలుస్తాము. ఇండియా కూటమికి ఎన్నికల పొత్తు ఉండదు, కానీ ఇండియా కూటమితో కలిసి నడుస్తామనే ఒక స్టేటస్లో ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ఇండియా కూటమి మొత్తం అరవింద్ కేజ్రీవాల్ పక్షాన్ని ఉంది కాబట్టి అరవింద్ కేజ్రీవాల్కి ఇండియా కూటమికి ఇది సానుకూలంగా మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు అనేది క్లియర్. అయితే అదే సందర్భంలో కవిత అరెస్టు మాత్రం మొత్తం ఆ శ్రేణులకి పెద్ద నిరుత్సాహం కలిగించింది, శ్రేణుల్ని డిమోరలైజ్ చేసిందిగా భావించాలి. ఇక్కడ మాత్రం ఆ రకమైనటువంటి వాతావరణం కనిపించట్లేదు. ఆ రకంగా ఫోర్స్గా వాడుకునేటటువంటి పరిస్థితి కేసీఆర్ కూడా ఆ ఉద్దేశం కూడా కనిపించట్లేదు. కాబట్టి ఇక్కడ అంటే దానికి సానుకూల ప్రతికూల ఫలితాలు పెద్దగా కవిత అరెస్టు ప్రభావం ఉండకపోవచ్చు. కానీ అరవింద్ కేజ్రీవాల్ విషయంలో మాత్రం ఆ రకమైనటువంటి ప్రభావం ఉండే అవకాశం అయితే కనిపిస్తోంది. అది ఏ మేరకు ఉంటుంది అనేది చూడాలి. అయితే ఆమ్ ఆద్మీ పార్టీ శ్రేణులు మాత్రం కొంచెం డిమోరలైజ్ అయ్యి ఉండేటటువంటి అవకాశం కూడా ఉంది. ఎందుకంటే అరవింద్ కేజ్రీవాల్ తన సెంట్రిక్గానే ఆమ్ ఆద్మీ పార్టీ రాజకీయాలని నడిపారు. గతంలో మనం మాట్లాడుకున్నట్టుగా ప్రశాంత్ భూషణ్, ఆల్కా లాంబా, యోగేంద్ర యాదవ్, వీళ్ళందరూ కూడా, ప్రశాంత్ భూషణ్ తండ్రి, వీళ్ళందరూ కూడా ఆమ్ ఆద్మీ పార్టీని మొదట్లో ఒక ఉద్యమంగా తీసుకొచ్చినప్పుడు వీళ్ళందరూ అరవింద్ కేజ్రీవాల్ తోటి ఉన్నటువంటి వ్యక్తులు. వీళ్ళందరినీ బయటికి వెళ్ళిపోయేలాగా చేశాడు అనేది అరవింద్ కేజ్రీవాల్ మీద ఒక విమర్శ. ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్కి సంబంధించినటువంటి ఈ వ్యవహార శైలి మూలంగా ఏ రకమైనటువంటి ఫలితాలు వస్తాయి, డిమోరలైజ్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. ఆమ్ ఆద్మీ పార్టీ క్యాడర్కి ఉత్సాహాన్ని ఇచ్చేది ఎవరు, నడిపేది ఎవరు? ఢిల్లీలో ఉన్న 7 పార్లమెంటు సీట్లకు కానీ, పంజాబ్లో ఉన్న 2 సీట్లకు కానీ, అలాగే గోవాలో కూడా కొంచెం ప్రభావశీలమైనటువంటి పార్టీగా చెప్తారు ఆమ్ ఆద్మీ. ఈ 3 చోట్ల ప్రధానంగా ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళగలరు. ఈ పరిస్థితుల్లో పార్టీని ముందుకు తీసుకెళ్ళగలిగేది ఎవరు, నిలబెట్టగలిగేది ఎవరు అనేది మాత్రం ఖచ్చితంగా చర్చనీయాంశంగానే ఉంది. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో చూశారు కదా, ఇది 2 రాష్ట్రాలు అలాగే దేశంలో జరుగుతున్న ప్రధాన అంశాలపై చర్చించడం జరిగింది. ఇది ఇవాల్టి పొలిటికల్ అనాలిసిస్. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.